టేస్టీ అండ్ క్రంచీ విలేజ్ స్టైల్ స్నాక్స్ అయితే చేసుకుందామా. హాయ్ మా, ఈ రోజు అయితే కాలేజ్ నుంచి త్వరగా వచ్చేసి మా అమ్మ అయితే వెళ్ళి అటుకులు పట్టించుకురా పోరా అంది. ఇవే వడ్లు, వీటి నుంచి అయితే అటుకులు పడతారు. అటుకులు ఎక్కడైతే పడతారో ఆ స్పాట్ కి అయితే వచ్చేసి ఇంకా బాబాయ్ అయితే ఆ వడ్లని మంచి బుస్కలు వేసి ఫుల్ రోస్ట్ చేస్తున్నాడు. ఇంకా బాగా రోస్ట్ అయిన వడ్లు వేసి ఒక చాట్లో వేస్తున్నాడు. ఇంకో బాబాయ్ అయితే ఆ వడ్లని మిషన్ లో అయితే వేస్తున్నాడు. ఇదైతే అటుకులుగా మార్చిద్ది. ఒక 2 to 3 minutes టైంలో అటుకులుగా మారిపోతాయి. అవి తీసుకుని సంచులు వేసుకుని వచ్చేయడమే, అంతే సింపుల్ ప్రాసెస్. ఇంకా నేనైతే అటుకులు వేయించుకుని తిందామని ఫిక్స్ అయిపోయా. గోల్ చేస్తే మా అమ్మ అయితే ఆన్సర్ స్టార్ట్ చేసింది. ముందుగా హీట్ అయిన ఆయిల్ లో పల్లీలు యాడ్ చేసుకుని ఆ తర్వాత అటుకులు యాడ్ చేసుకోవాలి. అటుకులు వైట్ నుంచి బ్రౌనిష్ కలర్ లోకి అయితే మారుతాయి కొంచెం వేగినట్టుగా. తర్వాత దానిలో పుట్నాల పప్పులు, సాల్ట్, కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలంటే అంత. కాలేజ్ నుంచి త్వరగా ఇంటికి వస్తే ఇలాంటి పనులు చెప్తారు. సో అదే కాలేజ్ ఉంటే ఫ్రెండ్స్ తో శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు కదా. అలా 3 to 5 minutes ఏంచంగానే ఫుల్ రెడ్ కలర్ లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకా అవి గిన్నెలో సర్వ్ చేసి తినేయడమే. ఇంకా అదే అటుకుల్లో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. మీరు ఎవరన్నా అటుకుల్ని ఇలా చేసుకుని తింటారా? చేసుకునే కామెంట్ చేయండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.